అనుచరులు దావీదు కలిసి వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి, ఆయన పేరు షిమి అనే ఒక వ్యక్తి దావీదుని చూసి దూషిస్తాడు, దావీదుని చూసి హేళన చేస్తాడు, ఎంతగానో చెడ్డ మాటలన్నీ పలుకుతాడు. అంతేకాదు దావీదుని చూసి శపించడం ప్రారంభిస్తాడు. ఈ దావీదు దగ్గర ఉన్న అనుచరులు దావీదు అంటాడు, దావీదుని చూసి, అయ్యా ఆ వ్యక్తి ఆ షిమి నిన్ను దూషిస్తున్నాడు, నిన్ను హేళన చేస్తున్నాడు, అంతేకాదు నిన్ను శపిస్తూ ఉన్నాడు, నువ్వు ఒక మాట చెప్పు, అతనంతా చూస్తామన్నాడు. దావీదు ఏమంటాడు తెలుసా అండి? దావీదు ఏమంటాడు తెలుసా? మనం ఎవరి జోలికి వెళ్ళదు, దూషించనివ్వండి, ఆ వ్యక్తిని నన్ను ఎన్ని తిడతాడో తిట్టనివ్వండి, ఎంత దూషిస్తాడో దూషించనివ్వండి, ఎంత హేళన చేస్తాడో చేయనివ్వండి, ఎంత శపిస్తాడో శపించని. ఒకవేళ నా దేవుడు ఉన్నాడు చూసావు, నా దేవుడు ఆ శాపమును నాకు మేలుగా మారుస్తాడు. హల్లెలూయా. ఈ మాట దావీదు చెప్పాడండి. ఈ రోజున మనకి ఈ విశ్వాసం ఉందా? ఎవరు ఏమన్నా సరే మనం బాధపడిన అవసరం లేదు. నీ జీవితంలో ఏ పరిస్థితులు ఎన్ని రకాలుగా నేను బాధిస్తున్నా నువ్వేం బాధపడనక్కర్లేదు. ఒక్కటే నీకు విశ్వాసం ఉండాలి, నా దేవుడు నన్ను లక్ష్య పెడతాడు, నా దేవుడు నన్ను చూస్తాడు, నా దేవుడు ఈ పరిస్థితులన్నీ నాకు మేలుగా మారుస్తాడు, ఈ శాపములన్నీ నాకు ఆశీర్వాదంగా మారుస్తాడు.